జీవంగల దేవ, పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ప్రభువా నీ బిడలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్లుగా కృప చూపించి నీ పరిశుద్ధ వాక్కు ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుందాం. దేవుడు మనల్ని కనికరించి ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసే నామాన్ని ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించుటకు, ఆయన నామాన్ని ఘనపరచుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసే నామానికే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు తన కృప ద్వారా మనలందరినీ రక్షించాడు. ఈ రక్షణ మీ వలన కలిగినది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. గత వారం నుండి ఈ నూతన సంవత్సరంలో మనం మత్తయి సువార్త నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. గత వారం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు మనం ధ్యానించుకొని ఉన్నాం. ఈ దినం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25 వరకు మరియు 2వ అధ్యాయం కూడా మనం చదువుకొని ఉన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిని గత వారం మనం ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి విధం ఎలా ఉన్నదంటే, అబ్రహాముకు దావీదుకు మధ్యలో 14 తరములు ఉన్నాయట. దావీదుకును యేసుక్రీస్తు ప్రభుకు మధ్యలో 14 తరములు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. తరతరాలు మారుతున్నాయి కానీ దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునిలో మార్పు లేదు. ఆయన శాశ్వతుడు. దేవునికి మరణము లేదు. హల్లెలూయా. దేవునికి ఏం లేదు? ఆయనకు మరణం లేదు. ఆయన శాశ్వతుడైన దేవుడై ఉన్నాడు. ఆయన నిరంతరం నిలిచి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్ముకొని ఆయన సత్య మార్గంలో నడిచేటువంటి బిడ్డలందరూ కూడా ధన్యులే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధన్యత, ఈ రక్షణ భాగ్యం దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. హల్లెలూయా. గట్టి చెప్దామా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా. హల్లెలూయా. మనం ప్రతిసారి క్రిస్మస్ పండుగ అప్పుడు ఈ విషయాలను మనం ధ్యానించుకుంటూ వస్తుంటాం. మామూలు రోజులలో క్రిస్మస్ పండుగను గురించి కానీ లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి కానీ మనం ఎక్కువ శాతం మాట్లాడుకోం. కానీ మత్తయి సువార్తలో మొట్టమొదటిగా ప్రారంభంలోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము గురించి రాయబడింది కనుక తప్పనిసరిగా
క్రిస్మస్ మూమెంట్ కాకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ దినమును ఆయన జన్మను మనం జ్ఞాపకం చేసుకొనుట మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు జన్మించుట వలన అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క తంత్రములు ఈ భూమి మీద లయమైపోయాయి, నశించిపోయాయి. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా జన్మించుట వలన సకల విధములైన పాపములో ఉన్న మనుషులందరికీ ఆయన కృప ద్వారా, ఆయనను మనసారా నమ్మిన వారికి రక్షణ భాగ్యం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. ఈ రక్షణను మనం కాపాడుకోవాలి కానీ పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. మన యొక్క రక్షణను దొంగిలించడానికి, మన పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి, దేవుడిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని చెడగొట్టడానికి దుష్టుడైన అపవాది ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడట. హల్లెలూయా. సాతాను చాలా కుయుక్తి గల శత్రువు. హల్లెలూయా. సాతాను ఎటువంటి శత్రువు అట? చాలా కుయుక్తి గల శత్రువు. వాడు ఎప్పుడు ఎలా నిన్ను మోసం చేయాలో సైతానుకు బాగా తెలుసు. హల్లెలూయా. అప్పుడు సైతాను ఎప్పుడు ఎలా మనల్ని మోసం చేయాలని చూస్తాడో అక్కడే మనం సైతాన్ని జయించేటట్లుగా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. మనం జయించడానికే ఏర్పరచబడ్డాం. మనం దేని కొరకు ఏర్పరచబడ్డామంట? మనం జయించడానికి ఏర్పరచబడ్డాం. జయించడానికే మనం పిలువబడ్డాం. కాబట్టి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ అపవాది యొక్క క్రియలను జయించుకుంటూ ముందుకు సాగిపోవాలి కానీ వెనుదిరిగి చూడొద్దు. హల్లెలూయా. దేవునిలో ఎక్కడికి సాగిపోవాలి? ముందుకు సాగిపోవాలి. ఈ విశ్వాస పోరాటంలో అనేక విధములైన శోధనలు, అనేక విధమైన సైతాను యొక్క ఆటంకాలు విశ్వాస జీవితాన్ని బలపరచబడనీయకుండా, దేవునిలో దేవుని కృపలో మనల్ని స్థిరంగా ఉండనీయకుండా ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడట సైతానుడు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అపవాదికి మీరు చోటు ఇయ్యకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చోటు ఇవ్వద్దట? మనం అపవాదికి మనం చోటిస్తే వాడు ఆ చోటుని వదలకుండా అక్కడే ఉండాలని ఇష్టపడతాడు. అక్కడే ఉండి అనవసరమైన చికాకులు కుటుంబంలో, జీవితంలో లేనిపోని అన్నీ మనకు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెబుదాం, హల్లెలూయా. కాబట్టి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే లోకరక్షకుడు జన్మించాడు. హల్లెలూయా. కాబట్టి లోకరక్షకుడు జన్మించిన విధానం ఈరోజు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత, హల్లెలూయా, యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత ఇంకా వివాహం జరగలేదు. వివాహం జరగకుండానే ఆమె గర్భవతిగా ఉండడం యోసేపుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వివాహము జరగకముందుకే ఈమె గర్భవతిగా ఉన్నదంటే ఈమె
ఏదో ఘోరమైన పాపములో ఉన్నది, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం ఈమెలో ఉండొచ్చు అని యోసేపు తలంచి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. హల్లెలూయా. యేసు ప్రభు జన్మదినం ఎట్లా జరిగిందనే చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ఎట్లా జరిగింది, యేసు ప్రభు ఎట్లా పుట్టాడు భూమి మీద అనే విషయాన్ని మొట్టమొదటిగా మత్తయి ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. అందుకేనేమో మత్తయి ఈ మొట్టమొదటి విషయాన్ని ప్రారంభించాడు కనుక బహుశా శాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు మత్తయి సువార్తను మొదటిగా పెట్టారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రారంభం యేసు ప్రభు యొక్క జన్మ, యేసు ప్రభు యొక్క సేవ, యేసు ప్రభు యొక్క కార్యాలన్నీ కూడా ప్రారంభ దశలో ఈ మత్తయి సువార్తలో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత, హల్లెలూయా, ప్రదానం అంటే ఇంకా పెళ్లి కాలేదు, వివాహం జరగలేదు, కానీ ఆమె గర్భవతిగా ఉన్నట్టుగా, అవును కన్యక గర్భము ధరించడం ఏంటి, పురుషుని ప్రమేయం లేకుండా కన్యక గర్భము ధరించిందంటే ఆమె పాపిష్టిరాలు, ఆమె పాపి అయిన స్త్రీ అని ఒకవేళ అనుకొని ఉండొచ్చు. ఈ విషయాలను గురించి యోసేపు ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఎలా జరిగింది, ఇంకా నా వివాహం జరగకముందుకే ముందే తెలిసింది, అందుకే మంచి పని అయింది, లేకపోతే దేవుడు నాకు మేలే చేసిండు, లేకపోతే నాకు అవమానం జరిగేది అని మనసులో వేదన చెందుతుండగా, మరియు 10 మందిలో ఆమెను అవమానపరచడం ఇష్టం లేక ఆమెను నేను రహస్యంగా విడిచిపెడతాను, రహస్యముగా వదిలిపెడతానని అనుకున్నప్పుడు అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, హల్లెలూయా, సమస్యలు బయట ఉన్నప్పుడు తీర్చుకోవచ్చు, కానీ ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి అనుకో, ఎట్లుంటే చెప్పండి, ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి, ఇంట్లోనే చిక్కులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలు చెబితే వినేటట్లేరు, భర్త చెప్పేటట్టు వినేటట్లేడు, లేదా భార్య చెబితే వినేటట్లేదు, ఇంట్లోనే అనవసరమైన సమస్యలు ఉన్నాయి అనుకో, అసలు ఆ కుటుంబం బలంగా ఉండలేదు. ప్రతి ఇంట్లో ఏ సమస్య లేకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఇంట్లో ఏ చిక్కులు, ఏ చింతలు, ఏ రోగాలు, ఏ దేవునికి వ్యతిరేకమైన పనులు జరగకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎప్పుడు మింగుదునా అని గర్జించే సింహం వాడు ఎదురు చూస్తాడట. హల్లెలూయా. సైతానుకున్న పని ఏందటమ్మా? హల్లెలూయా. సైతానుకున్న పని ఏందట? 24 గంటలు ఎవరు నా చేతికి దొరికితే వీళ్ళని ప్రభువులో లేకుండా చేయాలి, ఎవరు నాకు దొరికితే ఈ యేసు ప్రభుని నమ్ముకోనియకుండా యేసు ప్రభు మీద అన్ని నిందలేసి ఆయన కార్యాలన్నీ చెడగొట్టాలని అపవాది ఎల్లప్పుడూ ఎదురు చూస్తాడట. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సైతాను నీకు ఏదో ఒక కళ చూపించినా, సైతాన్ నీకుతో ఏదో మాట్లాడినా, ఏదైనా కళ వచ్చినా, లేకపోతే ఏదైనా ఆలాపన కలిగితే ఇది దేవుని దర్శనం అని అనుకోనేవు. హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన దర్శనం అని అనుకుంటే నువ్వు తప్పుదోవ బట్టిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒకవేళ స్వప్నమందు మాట్లాడదలుచుకుంటే నిజంగానే మాట్లాడతాడు, మరియు నీతోనే మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా చూడొద్దు. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఆ వాక్యం నమ్మినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం,
అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, హల్లెలూయా. ఎక్కడ ప్రత్యక్షమైందట దేవదూత? కలలో వచ్చిండట దేవదూత, స్వప్నమందు ప్రత్యక్షమైందట. మనకు అప్పుడప్పుడు సైతాన్ కళలు వస్తాయి. దేవుని కళలు వచ్చినాయా నీకు ఎప్పుడైనా? దేవుని కళలు వస్తే మరీ మంచిది. సైతాన్ కళలు వస్తే అసలే కలత ఉంటుంది. హల్లెలూయా. దేవుని దర్శనం, దేవుని కళలు మనం పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా చాలామంది యవనస్తులే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నారు. చాలామంది యవనస్తులే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని కొరకు నిలబడగలిగారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాల గురించి ఆలోచిస్తుంటే స్వప్నమందు దేవదూత వచ్చి, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులలో ఉన్న పాపం అంతా తొలగిపోవాలంటే యేసుక్రీస్తుని రక్షకునిగా నమ్ముకోవాల్సిందే. మనిషిలో ఉన్న అపవిత్రత, మనిషిలో ఉన్న పాపం, మనిషిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన క్రియలు, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన క్రియలు, హల్లెలూయా. దేవుని వాక్యానికి విరుద్ధమైన క్రియలు మనలో ఉంటే మనం ఫలించలేం. అయినా కూడా సైతాను మనల్ని దాంట్లోనే మోసపరచాలని చూస్తాడు. అయినా కూడా సైతాను మనల్ని మోసపరచాలని చూస్తాడు. అయినా కూడా సైతానుడు మనం అపవాదికి లోబడి అపవాది సంబంధం అయిపోవాలని సైతాను ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నట్ట. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. నువ్వు ఆమెను చేర్చుకోవడానికి అసలే భయపడద్దు. హల్లెలూయా. ఏం చేయొద్దు? ఆయనను చేర్చుకోవడానికి నువ్వు అసలే భయపడద్దు. ఆమెను చేర్చుకోవడానికి అసలే నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు అనే మాటకు అర్థం ఏందో చెప్పండి, చెప్పండి. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆయన అభిషిక్తుడైన రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి ఆయనను అభిషేకించి ఈ లోకానికి లోక రక్షకుడుగా పంపించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వాళ్లకు పరిశుద్ధాత్మ సన్నిధి తోడుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కాపుదల వాళ్ళకు ఉంటుంది. హల్లెలూయా. చాలామంది ఈ లోకంలో దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్నారు, దురాత్మల చేత పీడింపబడుతున్నారు, సాతాను శక్తుల చేత పీడింపబడుతున్నారు. చాలామంది భూమి మీద ఎంతో భయంతో బ్రతుకుతున్నారు. ఎందుకంటే వారికి రక్షకుడు ఎవరో తెలియదు. హల్లెలూయా. లోక రక్షకుడు యేసుక్రీస్తే. అందుకే దేవదూత గాబ్రియేలు దేవదూత స్వప్నమందు యోసేపుతో మాట్లాడి ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టు. హల్లెలూయా.
ఏం పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టు అని యోసేపుతోని చెప్పగానే యోసేపు దిగ్గున మేల్కొని, ఆహా, దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయని యోసేపు మరియమ్మను చేర్చుకొని, ఇంకా ఆమె ఎడల ప్రేమ, కనికరం, జాలి కలిగి ఆమెతోనే ఎల్లప్పుడూ ఉండడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. హల్లెలూయా అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడట? మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? దేవుడు ఎక్కడ ఉంటాడు? మనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు? ఆయన వాగ్దానం ఇచ్చి ఈ భూమి మీద జన్మించాడు. ఆయనను గురించిన ప్రవచనాలు కూడా నెరవేరినాయి. ఆయన వాగ్దానం ఇచ్చినట్టుగానే లోకరక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. యూదా మతస్థులు అనగా యూదా ప్రజలు, ఇశ్రాయేలీయులు ఆయనను గురించి కొంచెం తప్పుడుగా ఆలోచించారు. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనని చాలామంది నమ్మలేకపోయారు, ఆయన మీద విశ్వాసం ఉంచలేకపోయారు, ఆయనను నమ్మలేకపోయారు. ఆయనే లోకరక్షకుడని, ఆయనే నిజమైన దైవకుమారుడని, ఆయన ద్వారానే ఈ భూమికి రక్షణ వస్తుందని చాలామంది యూదులు నమ్మలేకపోయారు. ఇప్పటికి కూడా చాలామంది ఇంకా నమ్మలేదు. హల్లెలూయా. భూలోకం అంతటా యేసుక్రీస్తే నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, యేసుక్రీస్తే లోకరక్షకుడని సకల జనులు తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. ఇక ముందు కూడా అనేకులు తెలుసుకోవలసి ఉన్నది. ఇంకా రానైన రోజుల్లో అనేక మంది యేసుక్రీస్తుని నమ్ముకుంటారు. ఎందుకంటే ఈ యుగానికి అంతం రాబోతుంది. ఈ ఆకాశము భూమి నాశనమైపోయే రోజులు దగ్గర పడ్డాయి. హల్లెలూయా. ఆ దినములు నోవాహు దినములు ఉన్నట్టే ఉంటాయట. ఎట్లా నోవాహు దినములు అంటే, జలప్రలయం వచ్చే వరకు మనుషులు తినుచు, తాగుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు, ఇండ్లు కట్టుకొనుచు, భూములు కొనుచు, వ్యవసాయం చేస్తూ రకరకాలుగా ఉన్నారట. అకస్మాత్తుగా జలప్రలయం వచ్చింది. నోవాహును ఆయన యొక్క కుటుంబం మాత్రం రక్షింపబడి ఆ ఓడలో ఉన్నారు. ఈ ఇల్లు ఎటు పోయిందో, కుటుంబం ఎటు పోయిందో, ఆస్తి, బంగారం, డబ్బు, సంపాదన, తిండి, ధాన్యం అన్నీ కూడా జలప్రలయం వచ్చి కొట్టకపోయినాయి. హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి అందుకే యేసుక్రీస్తు లోకరక్షకుడు కనుక ఆయన నమ్మిన వారికి రక్షణ వస్తుంది. ఆయనను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆయన చిత్తంలో స్థిరంగా మనం సాగిపోవాలి. హల్లెలూయా. ఈ విశ్వాస పోరాటంలో దుష్టుడైన అపవాది మనలందరినీ ఆటంకం చేయాలని చూస్తాడట. మనలందరినీ దేవునిలో ఉండనీయకుండా బలహీనపరచాలని ఎన్నో ప్రయత్నాలు సైతాన్ చేస్తాడట. హల్లెలూయా. కానీ అపవాది యొక్క క్రియలను బంధించుటకే, అపవాది యొక్క తంత్రములను లయపరచుటకే, దుష్టుని యొక్క క్రియలను నాశనం చేయుటకే లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. అందుకు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు ఎందుకు పెట్టారంటే, ఆయన ఎప్పటికీ యుగ యుగములు తరతరములు మనకు తోడుగా ఉంటున్నాడు.
అందరికీ వ్యక్తిగతంగా తోడుగా ఉంటున్నాడు. మనమందరం వ్యక్తిగతంగా తోడుగా ప్రభు తోడు లేకపోతే మనం ఎప్పుడో సైతాన్ చేతిలో పడి నశించిపోయేవారం, దుష్టుని చేతిలో పడి మనం ఆగమైపోయేవారం. కానీ ఆయన కృపచేత మనలందరూ రక్షించాడు. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆయన కృపలో మనం సాగిపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు వెనుదిరిగి చూడొద్దు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయొద్దట, నువ్వు వెనుదిరిగి చూడొద్దు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, కానీ నీ విశ్వాసాన్ని, నీ రక్షణను నువ్వు పోగొట్టుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. హల్లెలూయా. ఏం పేరు పెట్టాడట? యేసు అని పేరు పెట్టాడు. అప్పుడు యోసేపు కూడా వివాహం అయింది కాబట్టి, అనగా ఆమెను చేర్చుకున్నాడు కాబట్టి, ఆయన కూడా పాపంలోనే జన్మించాడు అని ఆలోచిస్తారు కనుక ఇక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. హల్లెలూయా. ఆమెను ఒక దేవుని యొక్క పాత్రగా ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడట యోసేపు. అసలు ఆమె దగ్గర పోలేదట, ఆమె ముట్టుకోలేదట. ఎందుకు? ఆమె పవిత్రమైన కన్యక, ఆమె గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి లోకరక్షకుడు, పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మాటలు పవిత్రమైనవి, ఆయన యొక్క క్రియలు పవిత్రమైనవి, ఆయన యొక్క జన్మ పవిత్రమైనది, ఆయన చేసే ప్రతి కార్యం పవిత్రమైనదే. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుని నీవు నేను మనమందరం మనసారా నమ్ముకుంటే ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మన మీద పని చేయవు. ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మనల్ని దేవుని నుండి దూరపరచలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోకముందు నువ్వెన్నో అలవాట్లు కలిగి ఉండొచ్చు. యేసు ప్రభుని నమ్ముకోకముందు నీకు ఒకవేళ సిగరెట్ అలవాటు ఉందా? యేసు ప్రభుని నమ్ముకోకముందుకు నువ్వు ఒక త్రాగుబోతువా? యేసు ప్రభుని నమ్ముకోకముందు నీ నోటికి వ్యర్థమైన బూతులు ఆడుకుంటూ ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోకముందు నువ్వు పాపములో, వ్యభిచారంలో ఉన్నావా? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంకా అవన్నీ విడిచిపెట్టాలి. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్నాక ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? నీవు యేసు ప్రభు తెలవనప్పుడు నువ్వు ఎంతో పాపివై ఉండొచ్చు. నీకు తెలియని వయసులో ఎన్నో చెడు మార్గాల్లో నువ్వు నడిచి ఉండొచ్చు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు నచ్చనివి నువ్వు విడిచిపెట్టాలి. ఆయనకు నచ్చనివి నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక నీలో పాపము నిలిచి ఉంటే ఆయన నీలో ఉండలేడు. ఆయన నీలో ఉండలేకపోతే నీలో దయ్యాలు ఉంటాయి. నీలో ప్రభు లేకపోతే ఎవరుంటారట? ఒక దయ్యం ఎల్లగొడితే అది పోయి దానికంటే చెడ్డవైన మళ్ళా 7 దయ్యాలను ఎమ్మటి పెట్టుకొని వస్తుందట. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రభుని నమ్ముకొని మళ్ళీ నువ్వు పాపంలో పడిపోయావంటే, మళ్ళీ దేవునికి నచ్చని పనులు నువ్వు చేసావంటే, దేవుని వాక్యంలో అంటాడు, నువ్వు యేసుప్రభు దగ్గరికి రాకుండా నన్ను నమ్ముకోకముందు నువ్వు ఎన్నో పాపములను చేసి ఉండొచ్చు.
అందుకే దేవుడు నా దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు నువ్వేం చేయాలి? నీ పాపములను ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఎక్కడికైనా పుణ్యక్షేత్రానికో దేవత దగ్గరకు ఎక్కడికైనా పోవాలనుకుంటే ప్రజలు ఏం చేస్తారు? ఆడిగిపోయి మొక్కుబడులు చెల్లిస్తారు. దేవుడు కదా అని, దేవుని దగ్గరికి వచ్చినాం కదా అని దేవునికి మొక్కుబడులు చెల్లిస్తారు. కొందరు కోళ్ళను కోస్తారు, కొందరు యాటలు కోస్తారు, ఇంకెన్నో కొబ్బరికాయలు కొడతారు, పూజలు చేస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి రాగానే ఏం చేయాలట? పాపములు ఒప్పుకోవాలట. హల్లెలూయా. అబ్బా, యేసు ప్రభు దగ్గరికి రాగానే ఏం చేయాలట? పాపమును విడిచిపెట్టాలి, పాత జీవితము వదిలిపెట్టాలి. పాత జీవితం వదిలిపెట్టకుండా నువ్వు దాంట్లోనే కొనసాగుతానంటే నువ్వు యేసు ప్రభు బిడ్డగా ఉండడానికి పనికిరావు. నువ్వు నమ్ముకున్నా నీకు ప్రయోజనం లేదు. సైతాను నువ్వు ప్రభుని నమ్ముకోకముందు నేను చెప్పినట్టల్లా విని ఈ మార్గాలలో పడి తిరిగావు కదా. చూడండి, పాపంలో కూడా ఆనందం ఉన్నదట. అమ్మ, ఎక్కడ ఆనందం ఉంది? నిజమా? పాపంలో కూడా ఆనందం ఉందా అంటే అవును, పాపంలో కూడా ఆనందం ఉన్నది కాబట్టే ప్రజలు పాపంలోనే నివసిస్తున్నారు. హల్లెలూయా. పాపంలో కూడా ఏముందట? తాగుబోతులు తాగడంలో ఆనందిస్తున్నారు, సిగరెట్ తాగేటోడు సిగరెట్లో ఆనందిస్తున్నాడు, గుట్కాలు తినేటోడు గుట్కాల యందు ఆనందిస్తున్నాడు, సినిమాలు చూసేటోడు సినిమా చూసుకుంటూ ఆనందిస్తున్నాడు, దొంగతనం చేసేవాడు పరుల సొమ్మును దోచుకునడంలో ఆనందిస్తున్నాడు. వివిధ రకములైన పాపములలో జీవించే ప్రజలు ఆనందిస్తున్నారట దాంట్లో. జ్ఞానము కలిగిన వారు, దేవుని కృప పొందుకున్న వారు మాత్రమే రక్షణ పొంది పాపం నుండి విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. దుష్టత్వములో చీకటిలో నడిచే వారిని నువ్వెంత చెప్పినా వాడు రాడు. హల్లెలూయా. నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టు, నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు, నీ తెలివి తక్కువతనాన్ని విడిచిపెట్టు అని చెప్తే వాడు రాలేడు. ఎందుకు? నాకు పాపం అంటేనే ఇష్టం, నేను పాపంలోనే జీవిస్తా. అమ్మో, నేను యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన పాపం చేయొద్దు అంటాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం చేయొద్దు అంటాడు? పాపం చేయొద్దు అంటాడు. యేసు ప్రభుకు ఏం పత్యం చేయాలి? పాపమే పత్యం అంట. హల్లెలూయా. శనివారం నీసు తినొద్దు, మంగళవారం ఈ నీసు తినొద్దు, లేకపోతే తడిగుడ్డ వేసుకొని స్నానం చేసి మడిగట్టుకొని పూజ చేయాలి. కండిషన్లు కొన్ని ఉంటాయిగా. మరి యేసు ప్రభుకు ఏం పత్యం చేయాలి? అది యేసు ప్రభుకు చేయవలసిన పత్యం ఏంటంటే పాపం లేని పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. అప్పుడే తోడుగా ఉంటాడు, అప్పుడే తోడుగా ఉంటాడు. దేవుడు అంటాడు, నువ్వు చాలా పాపాలు చేశావు కాబట్టి నువ్వు నా బిడ్డగా ఉండడానికి వీల్లేదు అని చెప్పట్లే. హల్లెలూయా. నువ్వెంత పాపివైనా నీ పాపములను విడిచిపెట్టి నా యొద్దకు వస్తానంటే నేను నిన్ను పవిత్రపరుస్తా. హల్లెలూయా. దేవుడు తన కృప ద్వారా మనలను పవిత్రపరిచాడు. ఇప్పుడు నువ్వు పాపివి కాదు. ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను మనకు ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరవం? నీతిమంతులముగా మార్చబడ్డాం, పరిశుద్ధులముగా మార్చబడ్డాం. మళ్ళీ పాపం చేయడానికి కాదు, మళ్ళీ పాపం చేయడానికి కాదు, మనం పరలోక రాజ్య వారసులుగా మార్చబడుట కొరకే పాపము నుండి, లోకము నుండి, చీకటి నుండి మనం ప్రత్యేకపరచబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా, నాకు కుదరదు, నాకు పాపం అంటే ఇష్టం, నేను పాపంలోనే జీవిస్తా, నాకు వద్దు అని అంటే నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు ప్రభుని నమ్ముకునే అర్హత నీకు లేదు.
మరి పాపంలో నిలిచి ఉండే వాళ్ళు ఎక్కడికి పోతారంటే నరకంలోకి నెట్టివేయబడతారు. హల్లెలూయా. ఒక విషయం చెప్పనా, భూలోకం అంతా యేసు ప్రభుని నమ్ముకుంటారు. ఎందుకో తెలుసా? సత్యం తెలిసినాక ఎవరు నమ్ముకోకుండా ఉంటారు చెప్పండి? సత్యం ఏంటిదట? ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. హల్లెలూయా. నా ద్వారా మాత్రమే మీకు పరలోకం వస్తుంది. హల్లెలూయా. మొదటిగా శిష్యులతో యేసు ప్రభు అన్నాడు, నేను వెళ్ళుచున్నాను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానంటే శిష్యులు అంటారు, ప్రభువా నువ్వు ఎక్కడికి పోతున్నావు మాకు తెలియదు కదా, ఆ దారి మాకెవరు చెప్తారు, మాకు సరిగా తెలియదు కదా, ఆ రూట్ ఎట్లా? హల్లెలూయా. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే పరలోకం దొరుకుతుందా? గూగుల్ మ్యాప్ పెట్టండి, పరలోకం ఎక్కడ ఉందో కనబడుతుందా? గూగుల్ మ్యాప్ పెడితే పరలోకం దొరికేటట్లయితే ఆడికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు, నేనున్న చోటికి రావాలంటే, మీరు రావాలంటే నన్ను నమ్ముకొని ఉంటే చాలు. హల్లెలూయా. ఎందుకంటే నేనే మార్గమై ఉన్నాను, నేనే సత్యమై ఉన్నాను, నేనే జీవమునై ఉన్నాను. హల్లెలూయా. ఈ 3 మాటలు భూమి మీద ఎవరు చెప్పలే. ఈ 3 మాటలు యేసు ప్రభు తప్ప భూమి మీద ఎవ్వరు కూడా చెప్పలేదు. ఏమన్నాడు ఆయన? నేనే మార్గాన్ని. ఎక్కడికి మార్గం? పరలోక రాజ్యానికి మార్గమును. ఇంకేమంటాడు? నేనే సత్యమును. హల్లెలూయా. ఐ యామ్ ద ట్రూత్. నేనే సత్యాన్ని అంటాడు. వామ్మ, సత్యం అంటే ఏంటి? నేను సత్యాన్ని అని అంటాడు. నేనే నిజమైన దేవుణ్ణి అని అర్థం. హల్లెలూయా. జీవమునై ఉన్నానంటే జీవము గలవాడు. హల్లెలూయా. ఒక చెట్టు, ఒక రాయి, ఒక బొమ్మ, ఒక విగ్రహం, ఒక జంతువు, ఒక పక్షి కాదట. ఆయన ఏమంటాడు? నేను జీవము గలవాడను. హల్లెలూయా. జీవము గల దేవుడు. ఆ జీవం గల దేవుడు మనతో ఉండాలంటే ఆయనకు నచ్చినటువంటి జీవితం నీలో ఉంటేనే ఆయన నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఇది చాలా గొప్ప మర్మం. భూమి మీద అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ దేవునితో ఆటలాడుతారు చాలామంది. దేవునితో ఏం చేస్తారు? నేను యేసుప్రభు బిడ్డనే, నేను కూడా యేసయ్య బిడ్డనే, కానీ కాకపోతే అప్పుడప్పుడు నేను పాపం చేస్తా. కోరుకుంటారు మనుషులు అట్లా కోరుకుంటున్నారు. నేను అప్పుడప్పుడు పాపం చేస్తా. ఏం కాదులే, మన దేవుడు క్షమిస్తాడు. పాపమునకు దాసులమైతే దుష్టుని యొక్క క్రియలు మన మీద లేదా మన ఇంట్లో, మన హృదయంలో పనిచేస్తాయట. కాబట్టి సాతాను జొర్రబడడానికి సాధనం ఏంటిదంటే పాపం. సాతాను ప్రవేశించడానికి మార్గం ఏంటిదట? పాపం. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ సైతాను ఉంటాడు. ఎక్కడైతే నీతి, ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ యేసు ప్రభు ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడైతే నీతి ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో, ఏ హృదయంలోనైతే పవిత్రమైన జీవితం ఉంటుందో అక్కడ యేసయ్య ఉంటాడు. ఇమ్మానుయేలు అనగానే దేవుడు మనకు తోడు అనగానే అందరికీ తోడుగా ఉంటానని కాదు. అక్కడ ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఆయన రక్షణను కాపాడుకుంటారో వారికి రక్షకుడుగా, ఇమ్మానుయేలుగా, దేవుడుగా ఉండి వాళ్ళని కాపాడతాడు. హల్లెలూయా. 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 2వ అధ్యాయం మత్తయి సువార్త
2వ అధ్యాయం. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హల్లెలూయా. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హల్లెలూయా. ఎంత స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టిన ఆయన ఎక్కడ పుట్టాడు? ఎందుకంటే ఆయన జన్మించాడని మాకు ఒక సూచన కనపడ్డది. ఆకాశములో ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రం నడుచుకుంటూ వస్తుంటే ఆ నక్షత్రం వెంట మేము వచ్చాం. అయితే మాకు కూడా కొన్ని విషయాలు తెలుసు. లోకరక్షకుడు బెత్లెహేం అనే గ్రామంలో జన్మిస్తాడని, ఆయనను దర్శించుకోవడానికి మేము వచ్చాము. ఆయనను పూజించడానికి, ఆయనను ఆరాధించడానికి మేము వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశపు నుండి. హల్లెలూయా. అంటే యూదయా ప్రాంతానికి, యూదయా దేశానికి యెరూషలేం రాజైన హేరోదు ఏలేటటువంటి ఆ సమయంలో యూదా ప్రాంతాన్ని తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వాళ్ళు వచ్చారట. హల్లెలూయా. నిజంగా ఒక మర్మము అక్కడ ఉన్నది ఏంటంటే, అసలు వాళ్ళకి ఎట్లా తెలిసి ఉండొచ్చు? ఆయన పుట్టాడు కదా, చుక్కను చూసి వచ్చారు, బాగానే ఉంది. కానీ ఆయన పుట్టాడు అని అంత దూరం ఉన్న వాళ్ళకి ఎట్లా తెలిసింది? హల్లెలూయా. బహుశా పాత నిబంధన గ్రంథాలలో, ప్రవక్తల గ్రంథాలలో చూసి ఉండొచ్చు. లేకపోతే దేవదూత మాట్లాడింది కదా వాళ్ళని, ఏమని? హేరోదు దగ్గరికి పోకండి, మీరు వచ్చిన దారిని కాక వేరే మార్గంలో వెళ్ళండి అని. అట్లా ఒకవేళ యోసేపును మరియను దర్శించినట్లు తూర్పు దేశమునున్న జ్ఞానులతో కూడా ఒకవేళ ఆ గాబ్రియేలు దూత పోయి చెప్పిందో ఏమో మనకు తెలియదు. ఆ విషయం బైబిల్లో రాయబడలేదు. ఒక విషయం వాళ్ళు తెలుసుకున్నారు, ఏంటంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. హల్లెలూయా. అవును, ఆ నక్షత్రం ఆయనదే అని మీకెట తెలుసు? ఆ నక్షత్రం యేసు ప్రభుదే అని మీకెట తెలుసు? ఇవన్నీ గొప్ప మర్మాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. తూర్పు దిక్కున ఆయన నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని మేము చూసుకుంటూ వస్తుంటే ఆ నక్షత్రం ఆయన ఉన్న ఊరికి వచ్చి ఆగిద్దట. హల్లెలూయా. ఉత్తగానే పోయి ఆయనను చూస్తే బాగుండదు. పురాతన కాలంలో వేరే రాజ్యంలోకి పురాతన కాలంలో వేరే రాజ్యం వాళ్ళకి కొత్త వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మన నర్సలపేట ఉంది, మన నర్సలపేటకి ఎవరైనా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరైనా వస్తారు, ఎవరైనా పోతారు. కానీ పురాతన కాలంలో రాజ్యాల చుట్టూ కోటగోడలు కట్టుకునేటోళ్ళు. కొత్త వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ రాజ్యంకు రావద్దు, ఎందుకంటే మా రాజ్యం రహస్యాలని వేరేటోళ్ళకి తీసుకుపోయి చెప్తారు. మా రాజ్యం యొక్క రహస్యాలు ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుస్తుంది. కాబట్టి కోటగోడ యొక్క గేటు కాన్నే, ఆ ద్వారం కాన్నే కొత్త వాళ్ళని ఆపి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇష్టం ఉంటే ఊళ్ళోకి రానిచ్చేటోళ్ళు, ఇష్టం లేకపోతే ఎల్లగొట్టేటోళ్ళు. హల్లెలూయా. అందుకు ఈ రాజ్యానికి మనం తూర్పు దేశం నుండి వచ్చాం. ముందు రాజుని కలుసుకొని ఆయన పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళు వస్తే వాళ్లకు
మరి హేరోదు చెప్పిన సమాధానం చూడండి. హల్లెలూయా. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. హల్లెలూయా. హేరోదు రాజు ఏం చేసిండట? ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, పండితులను, ప్రవక్త గ్రంథాలను అన్నిటిని పట్టుకొచ్చి, అవును ఇదెక్కడ విచిత్రం, వీళ్ళు వచ్చి మనకు చెప్పేంతవరకు తెలియదు ముచ్చట. వీళ్ళు ఏమంటారు? వచ్చి తూర్పు దేశమున ఆయన నక్షత్రం మాకు కనపడ్డది, ఆయన పుట్టాడని మాకు తెలిసింది, ఆయనను చూడడానికి వచ్చాం, పూజించడానికి వచ్చాం, ఒకసారి ఆయన ఎక్కడ పుట్టాడో మాకు చెప్పండి అంటే అసలు వీళ్ళకి అంతవరకు తెలియదు ఆయన ఎక్కడ పుట్టిండో. వీళ్ళకు ఆ గ్రహింపే ఇంకా రాలేదు, తెలియదు కూడా. అప్పుడు హేరోదు రాజు అక్కడున్నటువంటి యాజకులను, పండితులను, శాస్త్రవేత్తలను, ప్రవక్త గ్రంథాలు తీసుకొచ్చి చూడమని చెప్పినప్పుడు క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. హల్లెలూయా. వాళ్ళు వచ్చి వాక్యం తీసి ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రవచనం తీసి హేరోదు రాజుకు చదివి వినిపించిరట. అప్పుడు వాళ్ళందరిలో కలత పుట్టిందట. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి, హల్లెలూయా. అప్పుడు హేరోదు ఏం చేసిండట? జ్ఞానులను ఏం చేసిండట? సీక్రెట్గా పిలిచిండట, పక్కకు రహస్యముగా పిలిచిండట. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. హల్లెలూయా. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా. 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 ఈ ముగ్గురు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి పోయినప్పుడు దాని అర్థం ఇప్పుడు ఆ నక్షత్రం అక్కడ ఆగి ఉన్నదన్నట్టు. వీళ్ళ కోసం మళ్ళీ బయటికి ఎప్పుడొస్తే వీళ్ళని నడిపియాలని. ఆ నక్షత్రం ఎంతవరకు వాళ్ళని నడిపిస్తుందంటే యేసు క్రీస్తు ప్రభువు పుట్టిన జన్మస్థలం చూసేంత వరకు వాళ్ళని నడిపిస్తుంది. హల్లెలూయా. హేరోదు రాజు హృదయంలో బాగా కుట్ర ఉన్నదట. నేను యూదుల రాజునై ఉండగా ఇంకొక రాజు పుట్టడం ఏంటి? ఇంకో రాజు పుట్టడానికి వీల్లేదు, నేనే రాజుని ఎప్పటికీ. లేకపోతే నా తర్వాత నా కొడుకు రాజు కావాలి, నా తర్వాత నా కొడుకు రాజు అవుతాడు. కానీ నా రాజ్యంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఈ జ్ఞానులు వచ్చి అడగడం ఏంది? ఆయనను దొరికించుకున్నాక అప్పుడు ఆయన సంగతి చెప్తా అనుకొని ఏమన్నాడట, మీరు వెళ్ళి ఆయనను పూజించి రండి, మీరు పోయొచ్చిన తర్వాత మళ్ళీ నాకు గలవండి, అడ్రస్ చెప్పండి, నేను కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తా అన్నాడట. హల్లెలూయా. సరే మంచిదని వీళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆకాశంలో నక్షత్రం కనపడదట. హల్లెలూయా. మళ్ళీ ఆ నక్షత్రం మెల్లమెల్లగా బెత్లెహేమ్ అనే గ్రామంకి వెళ్ళినాక ఆయన జన్మించిన పశువుల పాక దగ్గరికి పోయి ఆగిందట. హల్లెలూయా. వాళ్ళకి డౌట్ వచ్చిండదు, ఇదేందబ్బా ఈ గొడ్ల కొట్టం కాడ ఆగుతుంది నక్షత్రం,
పశువుల పాక కాడ ఆగుతుంది ఏంది? లోకరక్షకుడు ఎక్కడ పుడతాడు? పెద్ద రాజకోటలు పుట్టాలి మరి. లేదు, ఆయన దీనుడై సమర్పించుకొని తగ్గింపుతో మనుషులందరి కొరకు రక్షకుడుగా ఎక్కడ జన్మించాడంటే దీన స్థితిలో పశువుల పాకలో ఆయన పుట్టాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ప్రభు దగ్గరికి పోయినరు. బెత్లెహేము ఆ నక్షత్రం దారి చూపించింది. ఆయన దగ్గరకు డైరెక్ట్గా వెళ్ళారు. వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు సమర్పించారు. హల్లెలూయా. బంగారము, సాంబ్రాణి, బోలం. బంగారము ఆయన యొక్క రాజరికానికి గుర్తు, సాంబ్రాణి ఆయన దైవత్వానికి గుర్తు, బోలము ఆయన యొక్క మరణాన్ని సూచిస్తుంది. మరణిస్తాడని, సకల మానవాళి పాపముల కొరకు మరణించినప్పుడు ఆయన యొక్క దేహమునకు పూరిటకు ఒక సూచనగా బోలమును వాళ్ళు సమర్పించారు. హల్లెలూయా. బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. ఆ తర్వాత బయటికి వెళ్ళగానే వాళ్ళు బహుశా ఎక్కడైనా ఆ రాత్రి పడుకున్నారేమో కానీ మళ్ళీ దేవదూత కనపడ్డదట. మళ్ళీ దేవుడు దర్శనం ఇచ్చిండట. ఏమని? ఇదిగో మీరు వచ్చిన దారిన పోకుండా వేరే మార్గమున మీ ఇంటికి వెళ్ళిపోండి. హల్లెలూయా. దేవదూత చెప్పినట్టే, దేవుడు చెప్పినట్టే మళ్ళీ హేరోదు దగ్గరికి పోలే. హేరోదు రమ్మని చెప్పిండు కదా వాళ్ళని. మీరు వెళ్ళి పూజ చేసి వచ్చినాక నేను కూడా వచ్చి పూజిస్తా ఆయనని అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడి, వద్దొద్దు, హేరోదు మనసులో చాలా కుట్ర ఉన్నది, ఆయనను చంపాలని ప్రయత్నిస్తాడు, కాబట్టి మీరు వేరే దారిన వెళ్ళిపోండి. హల్లెలూయా. చెప్పినట్లుగానే వారు వేరే దారిలో తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిష్యును సంహరించవలనని ఆయనను వెదకబోచున్నాడు. హల్లెలూయా. ఈ జ్ఞానుల కోసం ఒకటే ఎదురు చూస్తాడు. ఎవరు? హేరోదు రాజు. వీళ్ళు ఎప్పుడొచ్చి అడ్రస్ చెప్తారా? ఎప్పుడొచ్చి అడ్రస్ చెప్తే ఎప్పుడు పోయి నేను ఆ యేసుక్రీస్తుని చంపేద్దునా? ఆయన అట రాజు అట, మరి నేనెవరిని? ఆయన రాజు అయితే నేనెవరిని? నేను రాజుగా ఉండగా ఇంకా రాజు పుట్టడం ఏంటి? ఆయనను చంపేస్తా అనుకున్నాడట. హల్లెలూయా. యేసుని చంపాలనేటువంటి కుట్ర హేరోదు కలిగి ఉండొచ్చు, కానీ మనుష్యుడు కాబట్టి అది దేవునికి తెలిసిపోయింది అని ఆ తెలివి తక్కువ వాడికి తెలియదు. హల్లెలూయా. అప్పుడు హేరోదు ప్రకటన చేసినట, దానికి ముందు చూడండి, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని
ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎంత శ్రేష్టమైనదో. ఇప్పుడు గమనించండి, అవును, యేసుక్రీస్తు ప్రభుని మాత్రమే అట్లా కాపాడతాడు ఆ దేవుడు? మనల్ని కూడా కాపాడతాడు అట్లనే. ఏ ఉపద్రవం రాకుండా, ఏ సైతాను మనల్ని ముట్టకుండా, ఏ దయ్యాలు మనల్ని ముట్టకుండా, ఏ మంత్రగాళ్ళ యొక్క మంత్రక్రియలు మన మీద పని చేయనీయకుండా, ఏ సాతాను శక్తులు ఏ శత్రువు మనల్ని నాశనం చేయనీయకుండా ఎల్లప్పుడూ ఆయన మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు అని పెట్టారు. దేవుడు మనకు తోడు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తుని పరలోకపు తండ్రి యొక్క సన్నిధి ఎట్లా వెంటాడిందో చూడండి. ఆయనను చంపేయాలని సాతాను హేరోదులో దూరి ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తే పరలోకపు తండ్రి అనుక్షణం రక్షకుడైన యేసుని కాపాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది అంటారంటే, మరి మీరు ఆయన తండ్రి అంటారు కదా, యేసుక్రీస్తు కుమారుడు అంటారు కదా, మరి యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, పరలోకపు తండ్రి అంటారు కదా, ఆయన దేవుడు ఈయన దేవుడు కాదంటే, లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు. భూమి మీద మానవ రూపిగా ఆయన దిగి వచ్చాడు, అంతే. మానవ రూపం ధరించుకొని వచ్చాడు ఆయనే అల్ఫా ఒమేగా నేనే అని ప్రభు చెప్పాడు. ఆది అంతం నేనే అని ప్రభు చెప్పాడు. ఆయన మాట శరీరం ధరించి భూమి మీదకి వచ్చింది, అంతేగాని ఆయన ఈయన ముగ్గురు ఏకమై ఉన్నారు. తండ్రికి తెలవకుండా కుమారుడు ఏం చేయడు, కుమారుడికి తెలవక తండ్రి ఏం చేయడు. హల్లెలూయా. అట్లని మనకు ముగ్గురు దేవుళ్ళు కాదు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుళ్ళు ఎంతమంది? ఆయన ఒక్కడే. పాత నిబంధనల కాలంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. నూతన నిబంధన కాలంలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. ఇప్పటికి కూడా మన మధ్యలో తండ్రి కుమార పరిశుద్ధాత్మైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇది మహా గొప్ప మర్మం. మీకు ఒక విషయం తెలుసా? కొన్ని మర్మాలను దేవుడు మనుషులకు తెలవనీయడు. కొన్ని మర్మాలు దేవుని గురించి మనుషులకు ఇంకా తెలియదు. తెలవని మర్మాలు తెలవనట్టుగానే ఉన్నాయట. హల్లెలూయా. 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 నీ రక్షకునిగా, నీ దేవునిగా, నీ రక్షకునిగా యేసుక్రీస్తుని నీ హృదయంలో ధరించుకుంటే చాలు, నువ్వు పరలోకం పోతావు. హల్లెలూయా. నీ రక్షకునిగా యేసుక్రీస్తుని ధరించుకుంటే నువ్వు ఎడిపోతావు. అంత జాలిగా, అయ్యా ఇంతలా బైబిల్ ఎప్పుడు చదవాలి, నేను ఎప్పుడు నేర్చుకోవాలి, నువ్వు పాటలు చాలా పడతాను, ఎన్ని పాటలు నేను నేర్చుకోవాలి, ఈ గ్రంథం అంతా ఎప్పుడు కంటత పట్టాలంటే దేవుడు అంటాడు, నువ్వు ఏ కంటత పట్టని అవసరం లేదు, ఈ బైబిల్ అంతా నువ్వు చదువుకొని రాసుకోవాల్సిన అవసరం లేదు. నీకు మారు మనస్సు పొంది యేసుక్రీస్తుని నీ రక్షకునిగా హృదయంలో అంగీకరిస్తే, నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో అంగీకరిస్తే నువ్వు పరలోకం పోతావు. హల్లెలూయా. అంతే. దేవుడిచ్చే రక్షణ ఉచితంగా ఇచ్చాడు, నీవు ఉచితంగానే పొందుకున్నావు. హల్లెలూయా. ఇది దేవుని కృప వలన మనకు సంభవించింది. హల్లెలూయా. 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 కాబట్టి యేసుక్రీస్తుని చంపాలని హేరోదు ఆలోచించినప్పుడు దేవుడు మళ్ళీ దర్శనమిచ్చి, నువ్వు ఆ శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తు దేశమునకు పారిపో. యోసేపు రాత్రి లేచి
మరియనును బాలుడైన యేసును తీసుకొని ఐగుప్తు దేశం పారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు హేరోదు ఏమనుకున్నాడు, మన చుట్టుపక్కల ఎక్కడో ఉండొచ్చని 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపేయమని చెప్పిండట. పాపం ఆ దేశం అంతా ప్రతి ఇంట్లో శవం వెళ్ళిందట. ప్రతి ఇంట్లో 2 సంవత్సరాల వయసు కంటే చిన్న మగపిల్లలందరినీ చంపేసిరట. అందరి దొరికించుకొని చంపేసినాం కాబట్టి ఆ రక్షకుడు లేదా ఆ యేసు కూడా చచ్చిపోయి ఉండొచ్చు అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ దేవదూత ఆయనకు యోసేపుకు స్వప్నమందు మళ్ళీ కనబడి హేరోదు రక్షకుడిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నువ్వు వెంటనే ఆయనను తీసుకొని రాత్రే ఐగుప్తు దేశమునకు వెళ్ళిపో. హల్లెలూయా. అక్కడ కూడా ప్రవచనం నెరవేరిందట. నా కుమారుని నేను ఐగుప్తు నుండి పిలిచితిని అనే వాక్యాన్ని నెరవేర్చబడినట్లు ఆయన ఐగుప్తు దేశంలో కొంతకాలం ఉంచబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితినని ప్రవక్తల ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నందనలక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హల్లెలూయా. ఇలా అనేకమైన చిన్నపిల్లల మరణం సంభవిస్తుందని కూడా ప్రవక్తల గ్రంథంలో ఇర్మియా ద్వారా రాయబడింది. బైబిల్లో జరగబోయే ప్రతి విషయము కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దీని ద్వారానే చెప్పొచ్చు ఆయన నిజమైన దేవుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయనే సజీవుడైన దేవుడని, ఆయనే భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అని ఈ ప్రవచనాల ద్వారానే చెప్పొచ్చు. దేవుడు జరగబోయేటివి జరిగేటివి ముందుగానే తన ప్రవక్తల ద్వారా ఆయన గ్రంథములో ధర్మశాస్త్రంలో రాసి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత, హల్లెలూయా, ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము చూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. హల్లెలూయా. ఇంకేంది, హేరోదు చచ్చిపోయేంత వరకు అక్కడే ఉండమన్నాడట. మళ్ళీ దేవదూత పోయి నువ్వు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపో, ఐగుప్తుని వదిలిపెట్టు. ఎక్కడికి వెళ్ళిపోతావు? మళ్ళీ మీ దేశానికి వెళ్ళిపో. శిశువును చంపాలని ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళే చచ్చిపోయారు. హల్లెలూయా. చూసినావా? నిన్ను నాశనం చేయాలనుకున్నారు అనుకోరు ఆయన, వాళ్ళే నశించిపోతారు. ఎందుకు అట్లా జరుగుతుంది? అంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు యొక్క బిడ్డవు కాబట్టి. యేసుక్రీస్తును కూడా చంపుదామని ప్రయత్నం చేసినోడు ఏమైపోయిందట? చచ్చిపోయాడు. వాడే చచ్చిపోయాడు. యేసయ్య బ్రతికే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలం అంటే మనం ఊరికనే దేవుని బిడ్డలం కాలే. ఆయన కృపలో నువ్వు ఉన్నావు, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు, ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావు. నీ జోలికి ఎవరైనా వస్తే ఫస్ట్ ఆయన ఊకోడు, అది తెలుసుకో. నువ్వేం కొట్లాడ అవసరం లేదు. నిన్నెవ్వరేమన్నా నువ్వు ప్రార్థన చేయి అంతే. నిన్నెవరైనా ముట్టుకుంటే ఆయన కన్నుగుడ్డు ముట్టుకున్నంత లెక్కట. హల్లెలూయా. కంట్లో చిన్న నలుసు పడితే మనం ఏం చేస్తాం? రకరకాల ఆలోచన చేస్తాం. కొంచెం నీళ్ళు పోసుకుంటాం, లేదా కొన్ని పాలు పోసుకుంటే గరగర పోతుంది అనుకుంటాం. ఇంకా ఏందేందో చేసి కన్ను ఫ్రెష్ అయ్యేంత వరకు ఎక్కడ లేని బాధ అనిపిస్తుంది. నీ జోలికి ఎవరైనా వస్తే దేవునికి అంత బాధ కలుగుతుందట. హల్లెలూయా. అంత ప్రేమామయుడైన దేవుని మనం కలిగి ఉన్నాం.
కాబట్టి భూమి మీద నువ్వు ధైర్యంగా బ్రతకొచ్చు. ఏ దయ్యపు శక్తులకు కానీ, ఏ మాంత్రిక శక్తులకు కానీ, ఏ చేతబడి శక్తులకు కానీ నువ్వు భయపడే అవసరమే లేదు. నువ్వు ధైర్యంగా బ్రతకొచ్చు. ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిష్యును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఈలాగు జరిగెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హేరోదు చచ్చిపోయినాక హేరోదు కొడుకు రాజయ్యిండట. ఈ తండ్రి బుద్ధులు కొడుకు కూడా వస్తాయేమో అంటారు కదా. తండ్రి బుద్ధులు కొడుకు కూడా వచ్చే ఉంటాయి. కాబట్టి వాడు కూడా ఒకవేళ శిశువుని చంపాలని ప్రయత్నం చేస్తాడని మళ్ళీ దేవదూత మాట్లాడి నువ్వు నజరేతుకు పోయి అక్కడ ఉండమని చెప్పినట. హల్లెలూయా. ఇప్పుడు లోకమంతా యేసు ప్రభుని ఏమంటున్నారంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఇప్పుడు దయ్యపు శక్తులు దేనికి, ఏ నామానికి భయపడుతున్నాయి? నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామం అంటే గజగజ గజగజ వణికిపోయి దయ్యాలన్నీ అగ్నిలో కాలిపోతున్నాయి, దురాత్మలన్నీ పారిపోతున్నాయి, రోగాలన్నీ పారిపోతున్నాయి, సాతాను శక్తులు బంధింపబడుతున్నాయి. ఆ నజరేయుడైన యేసు నీ హృదయంలో ఉంటే నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసు నీకు దేవుడుగా, రక్షకుడుగా, తండ్రిగా ఉండగా నువ్వు అసలే భయపడే అవసరమే లేదు. ఆయన నీ కొరకే పుట్టాడు, నా కొరకే పుట్టాడు, మనందరి కొరకు పుట్టాడు. ఆయన జన్మ పవిత్రమైనది, ఆయన మాటలు పవిత్రమైనవి, ఆయన క్రియలు పవిత్రమైనవి. కాబట్టి లోకంలో ఉన్నదంతా వ్యర్థం, లోకంలో ఉన్నవన్నీ వ్యర్థం అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి లోకమును, పాపమును మనం విడిచిపెట్టాలి. లోకంలో ఉన్న పాపములో మనుషులు ఆనందిస్తున్నారు. అయితే అది నరకానికి వెళ్ళే మార్గం, అది నాశనానికి వెళ్ళే మార్గం. దేవుని కృపను బట్టి ఆయన దయ వలన మనకు రక్షణ వచ్చింది. ఈ రక్షణ భాగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే లోక రక్షకుడు మనందరి కొరకు జన్మించి రక్షణను అనుగ్రహించాడు. మన జీవితంలో ఆయన ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నాడు. ఆయనే నీకు దేవుడుగా, తండ్రిగా, రక్షకుడుగా ఉన్నాడు. భూమి మీద నువ్వు ధైర్యంగా బ్రతకొచ్చు, భయపడే అవసరం లేదు. ఎవరు నిన్ను ఏమి చేయాలనుకున్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక నీ శత్రువులు నిన్ను అస్సలే ముట్టలేరు. ఏ మాంత్రిక శక్తులు, ఏ దురాత్మ శక్తులు నిన్ను ముట్టలేవు, నీ జోలికి రాలేవు, నిన్నెవరు నశింపజేయలేరు. యేసు క్రీస్తు ప్రభుని కూడా పరిశుద్ధాత్ముడు, దేవదూతలు అలా వెంటాడి ఆయనను కాపాడారు. అలా కాపాడబడిన శిశువు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మన కొరకు మరణించి, మరణం జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించాడు. ఈ రక్షణలో మరణం వరకు సాగిపోదాం. లోకం అంతా పాపంతో ఉన్నది, లోకం అంతా చీకటితో ఉన్నది, లోకం అంతా దుష్టుని యొక్క క్రియలలో ఉన్నది. అపవాదికి చోటు ఇవ్వకుండా, పాపమునకు చోటు ఇవ్వకుండా దేవుని నీతి మార్గంలో, సత్య మార్గంలో మనం నడుద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, జీవంగల దేవా, యేసు క్రీస్తు ప్రభువా, ఈ లోకానికి నువ్వు రక్షకుడిగా జన్మించావు. మా అందరి కొరకు నువ్వు జన్మించావు. నీ జన్మను గురించి ధ్యానించుకోవడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
లోకరక్షకుడైన శిశువుగా ఉన్న బాలయేసుని పరలోకపు తండ్రిగా నీవుండి రక్షించావు తండ్రి, మీకు వందనాలు. మమ్మలను కూడా అనుక్షణం అణువున మా శత్రువుకు అప్పగించకుండా, సాతానుకు అప్పగించకుండా, దుష్టునికి అప్పగించకుండా, ఏ మంత్రశక్తులకు మమ్మల్ని అప్పగించకుండా నువ్వు మా జీవితంలో ఇమ్మానుయేలుగా ఉండి, దేవునిగా ఉండి, తండ్రిగా, రక్షకునిగా ఉండి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నందుకు వందనాలు. ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను దర్శించినందుకు, మీ స్వరం మాకు వినిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్లో కూడా నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు కూడా నీ కాపుదల, నీ సన్నిధి తోడుగా ఉండునుగాక. నీవు వారికి కూడా ఇమ్మానుయేలు దేవుడుగా ఉందువుగాక. కృప చూపించు దేవా. ఈ దినం మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నీ జన్మలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోవడానికి కృప చూపించినందుకు వందనాలు. అటువంటి కాపుదల మాకు కూడా మీరు అనుగ్రహించారు. అదే ధైర్యంతో భూమి మీద మేము బతికే భాగ్యం దయచేయండి. నీ వాక్కు ద్వారా మమ్మలను బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.